శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. చాలా మందికి ఈ సందేహం వస్తూ ఉంది. ఈ నెలలో ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది అడిగారు. ఈ రోజు ఉదయం కూడా ఇద్దరు అడిగారు, ధనుర్మాసం మొదలైంది కదండి, శూన్యమాసం మొదలైనట్టే కదా, ఇంకెప్పుడు ముహూర్తాలు లేవు కదా అని అడిగారు. అది గత సంవత్సరాలతో మనం గనక ఆలోచన చేస్తే, మామూలుగా క్రితంలో శూన్యమాసం అంటే పుష్యమాసం, ధనుర్మాసంలో వచ్చేటువంటి శూన్యమాసం పుష్యమాసం అంటే మార్గశిరం తర్వాత వస్తుంది. అది సాధారణంగా డిసెంబర్ మాసంలో ధనుస్ సంక్రమణంకి ముందు కానీ తర్వాత కానీ ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 20 మధ్యలో ప్రారంభమవుతుంది ఆ శూన్యమాసం అనేది. పుష్యమాసం అంటారు, అంటే తెలుగు మాసాల్లో పుష్యమాసం. ధనుర్మాసం అనేది గోదాదేవి వ్రతం చేపట్టినటువంటి మాసం. అది పూర్తిగా డిఫరెంట్. అది అసలు దానికి శూన్యమాసానికి సంబంధం లేదు. శూన్యమాసం అనేది మనకు వచ్చేటువంటి తెలుగు మాసాలలో ఒక మాసము. ఆ శూన్యమాసంలో మనందరికీ తెలుసు, గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ నిషిద్ధం అనేది. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే, ఈ 2023-24 పంచాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క సంవత్సరంలో శోభకృతిలో అధిక శ్రావణ మాసం అనేది ఒకటి మనకు రావడం జరిగింది. 29 రోజుల పర్యంతం అధిక శ్రావణ మాసం, అంటే శ్రావణ మాసానికి పూర్వంగానే అధిక మాసం ఒకటి వచ్చింది. ఈ అధిక మాసం ఒకటి రావడం వల్ల ఈసారి వచ్చినటువంటి ఈ శూన్యమాసం ఏమైందంటే, ఇది కూడాను 28 రోజులు పోస్ట్ పోన్ అయింది. అంటే ఈ డిసెంబర్ మాసంలో డిసెంబర్ మిడ్ వీక్ లో వచ్చేటువంటి ఈ శూన్యమాసం కాస్త జనవరి 9 తర్వాత అనుకుంటా, అమావాస్య దాటిన తర్వాత ఆ శూన్యమాసం మొదలైంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధనుర్మాసంలో చాలా భాగం, అంటే ఆల్మోస్ట్ చాలా భాగం నవమి వరకు కూడాను మనకు మార్గశీర్ష మాసం ఉంటుంది. కాబట్టి మార్గశీర్ష మాసంలో ముహూర్తాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్లో కానీ మనకు నవంబర్లో వచ్చే ముహూర్తాలు ఉంటాయి. శంకుస్థాపనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి లగ్నం చూసుకొని మనం చేసుకోవడం ఇబ్బంది లేదు. శూన్యమాసం అనేది మనకు జనవరి 9 తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి ధనుర్మాసం అనేది శూన్యమాసం కిందగా మనం పరిగణనలోకి తీసుకొని దానిగా మనం ఆలోచన చేసి శంకుస్థాపన లేదు, లేదా ఇంకో సింహద్వారం ఎత్తకూడదండి, స్లాబ్ వేయకూడదు అంటున్నారు, ఎట్ట చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది కొంచెం క్లారిఫికేషన్ గా తీసుకోవడం మంచిది. జై శ్రీమన్.